మరి ముందుగా అంబటి రాయుడు గారు ఒక మంచి క్రికెట్ ప్లేయరే కాదు, చాలా తెలివైన వ్యక్తి. అరే, ఇంత తెలిసిన తర్వాత కూడా ఎలాగా తప్పులో కాలేశాడురా అని అనుకున్నా మొన్న. కానీ ఇంకా కేవలం నిశ్చితార్థం ఆర్ మ్యారేజ్ అని మనం అనుకుంటే మరి కాళ్ళ పారాన్ని ఆరకముందే, ఫార్చునేట్గా మరి శోభన కార్యక్రమాలు ఏమి జరగకముందే మరి ఆయన ఆ వివాహ బంధం నుంచి బయటపడటం నిజంగా చాలా అదృష్టం. ఈ విషయంలో అంబటి రాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డెఫినెట్గా మరి తెలుగుదేశం టీం వారిని అభినందించినట్టుగా సోషల్ మీడియాలో చూసా. టీడీపీ అఫీషియల్ పోస్టింగ్లో వీరు తీసుకున్న ఈ టైమ్లీ నిర్ణయాన్ని వారు కూడా అభినందించడం చూసా. మేబీ రాబోయే రోజుల్లో, మేబీ వారం 10 రోజుల్లో తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ మరి ఆయన జాయిన్ అవుతారేమో అనే ఆశాభావంతో చాలామంది ఆయన అభిమానులు, క్రికెట్ క్రీడాభిమానులు ఉన్నారు. చూద్దాం మరి వారం 10 రోజుల్లో అంబటి రాయుడు తను ఏ నిర్ణయం తీసుకుంటాడు. బట్ ఇవాళ తీసుకున్న నిర్ణయం మటుకు టాపు. అందరికీ, నాకు 6 నెలలు పట్టింది ఈ అసలు రంగు తెలియటానికి. అంటే గతంలో తెలిసినప్పటికీ మళ్ళీ రంగులు మారాయేమో అనుకున్నాను, కానీ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపు గాని తెలుపు కాదు అని మళ్ళీ తెలుసుకుంటానికి నాకు 6 నెలలు పట్టింది. మిగిలిన వాళ్ళకి 4.5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు. కానీ ఒక్క అంబటి రాయుడికే 5 రోజులా 6 రోజులా అంతే, 5-6 రోజుల్లోనే మరి ఇది ఆ మహనీయుని వ్యక్తిత్వం, ముఖ్యమంత్రి గారి ఆ దాన గుణాన్ని కానీ, మరి ప్రజల్ని ప్రేమించే విధానం కానీ, మరి అవన్నీ కూడా 6 రోజుల్లోనే మరి ఈయన అద్భుతంగా కనుగొని మరి రావటం గ్రేట్. ఏదో కొంతమంది కామెంట్ చేయొచ్చు, ఏంటి ఎంతో పెద్ద బ్యాటింగ్ చేస్తాడు, 200 రన్లు కొడతాడు అనుకుంటే అసలు బ్యాటింగ్కే రాకుండానే మరి బ్యాట్ ఇరిగిపోయిందా అని ఈ రకంగా ఏదో సెల్ఫ్ వికెట్ ఏమంటారు, సెల్ఫ్ వికెట్ అదేదో పేరుంది దానికి, హిట్ వికెట్ అని అన్నారు. లేదు, కరెక్ట్గా మంచి ఫార్మాట్ క్రికెట్లోకి మరి అంతటి ఆటగాడు మరి తెలియక మరి రంజీ ట్రోఫీకో లేకపోతే ఇంకా చిన్న ఆటకో సెలెక్ట్ అయితే మరి అదే టైంలో జరగబోయే పెద్ద మ్యాచ్కి, ఏ వరల్డ్ కప్ లాంటి దానికో సెలెక్ట్ అయితే ఈ చిన్న మ్యాచ్ని వదిలేసినట్టుగా మరి రాబోయే రోజుల్లో మరి మునిగిపోతున్న ఆ నావ నుంచి తక్షణం అరక్షణం ఆలస్యం చేయకుండా మరి రాయుడిని మనం చూసాం. క్రికెట్ ఆడతామంటే చాలా ఫాస్ట్గా రన్స్ కొట్టినప్పుడు గట్టి కొట్టేస్తాడు, టప 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 టప, డెసిషన్ మేకింగ్ ఫాస్ట్. అలాగే తప్పు చేసాంరా బాబు అని చెప్పి లటక్కని తెలుసుకొని మరి ఇమీడియట్గా తను బయటపడిపోయిన విధానం అద్భుతం. మరి ఇదే కాదు, మరి ఒక రాయుడు సరే ఇందాక అనుకున్నట్టు 6 రోజుల్లో వచ్చాడు. ఇప్పుడు ఇంకా చాలామంది ఈరోజు పేపర్ చూస్తే ఒంగోలు జిల్లాలో బాలినేని గారు అయితే
నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ పార్టీలోనే ఉంటా అన్నారు. మరి ఆయనకి తప్పని పరిస్థితి, తప్పు కాదు. కానీ మరి తిట్టమంటే తిట్టలేక, కట్టమంటే కట్టలేక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు బయటపడిపోయారంటున్నారు. అలాగే ఆ ప్రియమిత్రుని కుమారుడు, తను కూడా నాకు ప్రియమిత్రుని కుమారుడైన మరి కృష్ణదేవరాయలు కూడా ఇందాకే ఒక స్టేట్మెంట్, నన్ను గుంటూరు వెళ్ళమన్నారు. నాకు గుంటూరు వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే మరి అమరావతి రైతులకి అంత అన్యాయం చేసి గుంటూరులో పోటీ చేయడానికి ఈ మెడకాయ మీద ఈ తలకాయ ఉన్న ఏ తింగరన సన్ను కూడా ఒప్పుకోడు. గుంటూరులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవడో పోటీ చేయడు. తుక్కుగా ఓడిపోతారు. ఆ ప్రాంతానికి అంత దారుణమైన అన్యాయం చేసిన ఆ పార్టీలో నుంచుంటానికి బుద్ధున్నాడు ఎవడైనా సాహసిస్తాడా? ఏదైనా తెలుగుదేశం తరఫున నుంచుంటారు తప్ప మరి ఆ ప్రాంత అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళిక వేసింది తెలుగుదేశం పార్టీ. సో అటువంటిది ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీ చేసినా 100% నెగ్గే పరిస్థితి అంత స్పష్టంగా ఉంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైగా కట్టి మరి ఎవడైనా వస్తాడా?